సింగరాయకొండ వద్ద భార్య, ఇద్దరు పిల్లలతో బలవన్మరణానికి పాల్పడిన హరికృష్ణ ఇల్లు ఇదే. ప్రస్తుతం మనం చూస్తున్నాము. మంచి ముచ్చటగా ఇల్లు కూడా కట్టుకున్నాడు. అదేవిధంగా చిన్న పిల్లలతో పాటు అతను ఈ విధంగా వెళ్ళడం, ఈ గ్రామం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాం. ప్రతి వారి కంటి తడి పెట్టే విధంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వాళ్ళ సోదరుడు కిషోర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కిషోర్ గారు చెప్పండి, అసలు ఏంటి ఈ వెబ్సైట్? నా పేరు కిషోర్ అండి. నేను అడ్వకేట్ నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. పరిణిత మా సిస్టరు, హరికృష్ణ మా బావ. ఈజీ మనీ కోసం పోతే సంసారాలు, కుటుంబాలు కూడా ఇంత గల్లంతవుతాయని ఇదే ఉదాహరణ. నిరసన. ఈ ప్రజలు బాగా అవగాహన చేసుకోవాల్సింది. ఈ దుస్థితి ఎవరికి రాకూడదని మేము కోరుకుంటున్నాము. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు. ఈజీ మనీతో ఈజీగానే వెళ్ళిపోయారు అందరూ. శాస్త్రం అందరూ ఎవరు లేకుండా, భూమి మీద ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. చాలా జీవించుకునేదానికి చాలా కష్టంగా ఉంది మాకు. అందులో మా పిన్ని, చిన్నమ్మ, మామూలు హార్ట్ పేషెంట్. వాళ్ళని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు. ఇతని వల్ల 3 కుటుంబాలు, 3 ఫ్యామిలీసు మరి దారుణ స్థితిలో అయిపోయాయి. ఎవరికి అనాథలు అయిపోయారు. ముగ్గురు ఫ్యామిలీస్, 3 ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ కాదు, 3 ఫ్యామిలీస్ అనాథలు అయిపోయారు. ఇందుకే ఈజీ మనీల కోసం, అలాంటి వాటి కోసం ఉన్న వ్యసనాలకు అలవాటు పడి ఇలాంటి వృధా ప్రయాసాలు మానుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకటి అంటే, ఈ ఘటన జరిగిన తర్వాత హరికృష్ణ ఒక వీడియో విడుదల చేశారు. అప్పుడు మీ బంధువులు కానీ, మీరు కానీ అతని కోసం వెతికి ఏదైనా నచ్చజెప్పే ఇది కానీ, లేదంటే వాళ్ళ సతీమణిని కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు ఏమైనా చేశారా? చాలా వరకు ప్రయత్నాలు చేశామండి. దీంట్లో నిజం చాలా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ రిక్వెస్ట్ చేశారు, అలాంటి ఏం లేదు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాము. ఆ తర్వాత కూల్ అయ్యాడు. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది సస్పెక్ట్ కేసు కింద బుక్ చేసిన పోలీసులు దాని తర్వాత లేటర్ ఇది అక్యూజ్డ్ 1 మా బావగారని ఫిక్స్ చేశారు. హరికృష్ణని A1గా ఫిక్స్ చేసి దాన్ని బాగా స్ట్రిక్ట్‌గా ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఈ బుచ్చి పోలీస్ స్టేషన్ ఎప్పుడు బ్లాక్ చేశారు, ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ టోటల్ ఆంధ్రప్రదేశ్‌ని షేక్ చేసిన ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో అతనికి ఒక కన్క్లూజన్‌కి ఇతను రియలైజ్ అయిపోయాడు. నాకు ఇంకా సపోర్ట్ గానీ, హెల్ప్ గానీ ఇంకా రాదు. ఇక్కడ మనం అందులో సొసైటీలో మనకంటూ ఒక ఇంకా ఇమేజ్ పోయింది. ఇమేజ్ లేదు. మన సొసైటీలో బతకలేము. అందులో నా భార్య బిడ్డలను కూడా పట్టించుకునే వాళ్ళు ఉంటారో ఉండరో కూడా తెలియక అతను డిసైడ్ అయిపోయాడు. అంటే సిఐఎస్ఐని సస్పెండ్ 23 మందిని ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ చేయడం ఒక భయభ్రాంతులు అనిపించింది. నిజమే కదండి. అసలు హిస్టరీలో, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఒక ఎంటైర్ 23 మెంబర్స్ పోలీసుల్ని ట్రాన్స్ఫర్ చేయడం, సస్పెండ్ చేయడం అనేది రికార్డు. ఎవర్ గ్రీన్. ఇప్పటిదాకా జరగలేదు హిస్టరీలో. ఈ ఆంధ్రప్రదేశ్‌లో అందులో ఈ కేసులో ఇది మరి ఒకటి కిషోర్ గారు, ఇప్పుడు మీ ప్రధానంగా మీ కుటుంబం మొత్తం అంటే సొంత అక్క కూతుర్ని చేసుకోవడం, బావమరిది, బావ మొత్తం ఏదో పొరపాటున జరిగిపోయింది ఇది. చాలా అంటే ఈ కేసులో కూడా ఎవరైతే వ్యవసాయ శాఖ అధికారి హరిగారు ఉన్నారో ఆ కేసు కూడా అది నిలవదు చాలామంది చెప్తారు. అంటే పూర్తిగా దాన్ని దహనం చేసేసారు కాబట్టి. అలాంటి ధైర్యం చెప్పి పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, మీరు దాన్ని సర్ది చెప్పే ఇది చేశారా? ఆత్మాభిమానం నలుగురిలో తిరిగిన వాడికి అతను అనుకున్నాడు, రియలైజ్ అయ్యాడు, పూర్తిగా రియలైజ్ అయ్యాడు. నేను తప్పు చేశాను. ఇప్పుడు నా వల్ల నా భవిష్యత్తు తలకిందులు అయింది. నా పిల్లలు ఉన్నా కూడా నా పిల్లలకు కూడా ఇక్కడ అవమానాలే కానీ వాళ్ళకంటూ ఒక స్థానాన్ని కల్పించలేకపోయాను ఉద్దేశంతోనే అతను రియలైజ్ అయ్యాడు. వాళ్ళ సతీమణి కూడా దానికి అగ్రి అయిపోయింది అవమానం. అతను నమ్ముకొని వచ్చినప్పుడు ఇంకా అతను లేనప్పుడు ఇంకా ఆమె ఎందుకు అనుకుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అతను మాట కాదని జవదాటలేదు. ఇప్పటికీ అదే మాట మీద ఉంది. ఈవెన్ నేను 3 డేస్ బ్యాక్ నేను స్టేషన్‌లో మానిటరింగ్ చేసేటప్పుడు కూడా నేనే ఉన్నాను. అప్పుడు కూడా మా ఆయన తప్పేం చేయలేదన్న ఉద్దేశంలోనే ఉంది. కానీ ఈవెన్ అన్ని క్లూస్ అన్నీ ఎవ్రీథింగ్ ఇంట్రాగేషన్ పూర్తి పిక్చర్ అంతా క్లియర్ పిక్చర్ వచ్చినా కూడా అమ్మాయి ఇంకా నమ్మలేదంటే అతను చాలా నమ్మింది. సర్వస్వం అతనే అనుకుంది. రియలైజ్ అయింది. ఇంకా నీకు లేని స్థానంలో నేనెందుకని ఎన్ని రోజులైంది? నాకు తెలిసి ఒక 3 మంత్స్ అయింది. జాయిన్ అయ్యాడు. గృహప్రవేశం కూడా అయింది. ఇప్పుడు ఏముందండి, దాన్ని కట్టారు, 2 కోట్లు పెట్టి కట్టాడు. దాంట్లో ఉండేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు దాన్ని ఆశించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు దాంట్లో ఉండేవాళ్ళు ఎవరు?
అనవసరం ఈజీ మనీల కోసం వెళ్తే జీవితాలు నాశనం అవుతాయని ఇదే ఒక ఉదాహరణ. ఓకే. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం ఈజీ మనీ కోసం పోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కనీసం 3 నెలల కిందటే ఎంతో అందంగా కట్టుకున్నారు. ముచ్చటైన ఇద్దరు పిల్లలు, భార్యను, జీవితం సాఫీగా సాగాల్సిన ఇది ఈజీ మనీ కోసం ఈరోజు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మొత్తం వాళ్ళ బంధువులు ఒక కుటుంబంలో నలుగురు చనిపోతే, ఒక కుటుంబంలో ఇంకొకరు చనిపోతే సుమారు 3, 4 కుటుంబాలంతా శోక సముద్రంలో మునిగిపోయారు. వాళ్ళ అమ్మ ఎవరైనా ఉన్నారా? మా మీకేం కావాలమ్మా? కొడుకు సార్. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు సార్. హ్మ్. మీకు ఈ విషయం తెలిసిన తర్వాత మీ కోడలు వాళ్ళు చెప్పారా విషయం అసలు? నా దగ్గరికి రాలా సార్. మా తమ్ముడు చనిపోయాడు కదా! అక్కడే ఉండిపోయా సార్ నేను. హ్మ్. ఎక్కడ? బుచ్చిరెడ్డిపాలెంలో ఉండిపోయా. బుచ్చిరెడ్డిపాలెం. హ్మ్. ఇంకా అమ్మాయి ఒక్కటే కదా సార్. పిల్లలు కూడా లేరు తనతోటి. హ్మ్. హాస్టల్‌లో ఉన్నారు. ఇంక ఒక్కదాన్ని వదిలి రాలేక నేను అక్కడే ఉండిపోయా సార్. హ్మ్. ఒకటి అంటే ప్రతి మనిషి తప్పు అనేది జరుగుతూ ఉంటాయి ప్రతి మనిషిలో. ఏదో తప్పు జరిగింది. ఇంకా పిల్లల కోసమైనా బతకాలి గదా! అలాంటివి మీరు ఏమైనా చెప్పారా? అసలెప్పుడు ఫోను చేయలేదు. హ్మ్. అసలకి మనకు ఎప్పుడు టచ్‌లో లేకుండా అయిపోయాడు సార్. హ్మ్. మా తమ్ముడు చచ్చిపోయిన రోజు ఫోను చేశాడు అంతే. ఇంక తర్వాత ఎప్పుడు ఫోను కూడా చేయలే. అసలు ఆ రోజు నుంచి కనిపియలేదు. ఇక కనిపిచ్చాడు. చచ్చిపోయినప్పుడు ఉన్నాడు. హ్మ్. చిన్న కరమందరం, పెద్ద కరమందరం ఉన్నాడు. మాట్లాడలేక నాతో అస్సలకి మాట్లాడలే. హ్మ్. వచ్చాడు గమ్ముగా నలుగురితో పాటు వచ్చేసాడు. మీ ఈ కోడలు, ఈళ్ళు పిల్లలు ఎప్పుడెళ్లారు? ఎలా తీసుకొని పోయాడు? సోమవారం రోజు తీసుకెళ్లారు సార్. అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చినాక హ్మ్. సోమవారం రోజు వీళ్ళు పరారైపోయారు సార్. హుహు. 4 రోజులు వాళ్ళతోనే ఉన్నారు. హ్మ్. కాళహస్తికెళ్లారు. ఆ తర్వాత బెంగుళూరెళ్లారు. బెంగుళూరెళ్తే వాళ్ళని తీసుకొచ్చి పోలీసోళ్ళు ఫోన్ ట్రాప్ చేశారు గదా! వాళ్ళ దగ్గరికెళ్ళాడని తెలిసి వాళ్ళని తీసుకొచ్చి ఈడ పెట్టారు. మీరు ఏడున్నారు చెప్పమన్నారు. ఈయన చెప్తే కదా వాళ్ళకి ఏడున్నానని. హ్మ్. ఆ తర్వాత చెన్నై ఎళ్ళాడంట. హ్మ్. ఇప్పుడు చెప్తున్నారు తర్వాత. తర్వాత విజయవాడ ఎళ్ళాడంట. విజయవాడ ఎళ్లి తీసుకొచ్చి వాళ్ళ అక్కోళ్ళ ఊర్లో రామతీర్థంలో వదిలాడంట. హ్మ్. రామతీర్థంలో వదిలి అక్కడ 4 రోజులు ఉండారు. హ్మ్. అంటే ఆమె కంప్లెయింట్ చేసిన తర్వాత భార్య పిల్లలతో ఎళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఆ! తెలిసిపోయింది. ఇక హ్మ్. కంప్లెయింట్ ఇచ్చింది మేడం దగ్గర. హ్మ్. ఈ మేడం నన్ను వదలదు. నేను చేసిన తప్పనేది తనకు తెలిసిపోయింది. హ్మ్. మళ్ళీ ఈ భార్య పిల్లల్ని ఎప్పుడు వదిలాడు? అదే 4 రోజులు ఉంచుకున్నాడు కూడా. ఆ! తర్వాత తీసుకొచ్చి 4 రోజుల తర్వాత వదిలాడంట సార్. ఓహో! వాళ్ళ అప్ బంధువుల దగ్గర. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో అమ్మోళ్ళ వదిలారు. ఇంట్లో. వాళ్ళ అక్క దగ్గర వదిలారంట. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికొచ్చేసారు. హ్మ్. ఇంకప్పుడు నుంచి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే ఉండింది. హ్మ్. ఈ చేయక ముందు రోజు చీకటితో వచ్చి తీసుకెళ్ళాడంట పిల్లల్ని, భార్యని. వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నది. సారీ. ఇది పరిస్థితి. శ్రీహరి భార్య ఎవరైతే లావణ్య అంటే ఈ నెల 6వ తేదీన ఆమె ఎస్పీ అజిత ఏజెంట్లకు ఫిర్యాదు చేసిన తర్వాత హరికృష్ణ భార్య, పిల్లలతో పాటు పరారవ్వడం జరిగింది. ఆ తర్వాత భార్య, పిల్లల్ని వాళ్ళ అత్తగారి ఇంట్లో వదలడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ ఆ పిల్లల్ని, భార్యని తీసుకొని పోయి ఈ సింగరాయకొండ దగ్గర ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. ప్రస్తుతము ఈ ఊర్లో మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే చిన్న బిడ్డలు గూడా చనిపోవడం చాలా బాధాకరం. మొత్తం కనీసం ఈ గ్రామంలో అయితే చాలా ప్రతి ఒక్కరు అది తలుచుకుంటేనే కంటతడి పెట్టే విధంగా కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్‌తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి.